హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వంటింటి చిట్కాలైతే కొన్ని మీతో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. సో అరటి పండ్లు మనకు తీసుకొచ్చిన వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి కదండి. అలా పడినప్పుడు మనకు తిననే బుద్ధి కాదు కదా. సో అలా నల్లబడకుండా ఉండాలి అంటే మనము అరటి పండ్లు తీసుకొచ్చిన వెంటనే వాటి ఎడ్జ్ సైడ్ ఉంటుంది కదండి, గెల సైడు ఇలా ఒక పేపర్ అయితే చుట్టేసి అది ఊడిపోకుండా ఒక రబ్బర్ అయితే పెట్టేసామనుకోండి, మనకు ఒక 1 వీక్ దాకా కూడా అరటి పండ్లు అనేటివి మచ్చలు అనేటివి రాకుండా ఉంటాయి. సో ఇప్పుడు రెండో టిప్ అన్నమాట. రెండో టిప్ వచ్చేసి అల్లము మనకు పట్టిన కొన్ని రోజులకి కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే అల్లం పట్టినప్పుడు దాంట్లో కాస్త పసుపు, ఆయిల్, నిమ్మరసం వేసి మిక్సీ పట్టేసుకున్నామనుకోండి, మనకు అల్లం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మూడవ టిప్. ఇప్పుడు మనకు టమాటాలు చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి కదా. సో అలాంటప్పుడు ఇలా టమాటాలు ఎక్కువగా తీసుకొచ్చుకొని ఇలా ఒక బాక్స్లో కానీ లేదు అంటే జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిలో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకు టమాటాలు ఎక్కువ రేటు ఉన్నప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ టిప్. బియ్యంలో చాలామంది ఇళ్ళలో పురుగులు అయితే వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలి అంటే బియ్యంలో ఇలా బిర్యానీ ఆకు కానీ 2-3 లవంగాలు కానీ వేసి చూడండి, అసలుకే పురుగు రాదు. ఇప్పుడు మరొక టిప్పు. కర్రీలో అప్పుడప్పుడు బై మిస్టేక్లో సాల్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కదా. అలాంటప్పుడు చిన్న బంగాళాదుంప ముక్క అయితే వేసేయండి, సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మరొక టిప్పు. మనకు అప్పుడప్పుడు పెరుగు అస్సలకే తోడుకోదు కదండి, గడ్డ పెరుగులాగా కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే పాలైతే తీసేసుకున్నాను. దాంట్లో ఒక 1 స్పూన్ దాకా మీరు పాల క్వాంటిటీని బట్టి 1 స్పూనా 2 స్పూనా కార్న్ఫ్లోర్ అయితే కలిపేసేయండి. పూర్తిగా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, పాలు చక్కగా మరిగితేనే మనకు తీయటి గడ్డ పెరుగు అనేది వస్తుందండి. సో మనకిప్పుడు పాలు పొంగొచ్చిన తర్వాత కాసేపు అలాగే స్టవ్ పైన ఉంచామనుకోండి, ఇలా కింద మీద బొరుతాయి కదా, అప్పుడు దీన్ని గ్యాస్ అయితే కట్టేసుకోవాలన్నమాట. అప్పుడు గ్యాస్ కట్టేసిన తర్వాత పాలను పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు పాలైతే చల్లారిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో కాస్త పెరుగు అయితే వేసేసుకుందాం. ఇలా పెరుగు వేసిన తర్వాత దాన్ని ఒక్కసారి పూర్తిగా కలపండి. పెరుగు వేసి అలాగే వదిలేస్తారు చాలామంది, అలా చేయకండి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు తోడు వేసిన తర్వాత, అలా అస్సలకే పెట్టకూడదండి. బయటే పెడితేనే మనకు గడ్డ పెరుగు అయితే వస్తుంది. ఫైనల్గా మనకు గడ్డ పెరుగు అయితే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మరొక టిప్. షుగర్లో ఈ ఎండాకాలం చాలామంది ఇళ్ళలో షుగర్కు చీమలు అయితే పట్టేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు షుగర్ డబ్బాలో ఒక 4-5 లవంగాలు అయితే వేసి చూడండి, చీమలు అనేటివి పట్టవు. ఇప్పుడు మరొక టిప్పు. అల్లం మనకు మీద పొట్టు తీయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా. ఈజీగా రావాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ వాటర్లో అయితే వేసేసుకుందాం. కాస్త నానాయి అనుకోండి, మీ ఇంటి దగ్గర కాస్త గచ్చు బరకగా ఉందనుకోండి, కింద వేసి రాకామనుకోండి చేపలు రాకినట్టు ఈజీగా పోతుంది. లేదు అలా లేదు అనుకోండి, ఇలా ఫోర్క్ తీసుకొని మనం పొట్టు తీసామనుకోండి, స్పూన్తో తీస్తే కాస్త ఎక్కువగా మందంగా వస్తుంది. కానీ ఇలా ఫోర్క్తో తీయడం వల్ల పైన ఉన్న పొట్టు మాత్రమే పీల్ అవుతుందన్నమాట. సో ఈ టిప్ కూడా నచ్చిందా? సో మరొక టిప్. ఫ్రిడ్జ్ మనకు అప్పుడప్పుడు ఇలా గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి. చాలామంది తెలియక ఏం చేస్తారు, చాకుతో దాన్ని పొడి చేస్తూ ఉంటారు. అస్సలకే అలా చేయకండి. మనకు ఇక్కడ రీఫ్రెష్ బటన్ అయితే ఉంటుంది కదా, రీఫ్రెష్ బటన్ నొక్కితే 24 అవర్స్లో మనకు ఈ ఐస్ గడ్డ అనేది ఇలా క్లియర్ అయిపోతుంది. ఇలా గడ్డ ఉండడం వల్ల ఈ మధ్య ఫ్రిడ్జ్లన్నీ పేలిపోతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇలా రీఫ్రెష్ అయితే చేసేయండి. మన టిప్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్. మరొక టిప్. ఈ ఎండాకాలం మనకు గుడ్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి కదా. అప్పుడు తీసుకొచ్చిన వెంటనే ఇలా వాటర్లో వేసి చూసామనుకోండి, పైకి తేలాయి అనుకోండి ఆ ఎగ్స్ ఖరాబ్ అయినట్టు. ఇలా వాటర్లోనే అడుగున ఉన్నాయనుకోండి, అవి ఫ్రెష్గా ఉన్నట్టు. మరొక టిప్ అండి. మనకు గుడ్లు ఉడకబెట్టిన తర్వాత వాటిపైన పెచ్చులు త్వరగా రావు కదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఉడకబెట్టేటప్పుడే ఇలా కాస్త సాల్ట్ అయితే వేసేసి మనము గుడ్లను ఉడకబెట్టుకున్నాం అనుకోండి, పెచ్చులు అనేటివి ఈజీగా వచ్చేస్తాయి.
సో మన టిప్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరికొన్ని టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి. చాలామంది ఎల్లిపాయలు ఒలవాలి అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈజీగా ఎలా ఒలుచుకోవాలి. ముందుగా ఎల్లిపాయలు అయితే తీసేసుకుందాం. సో ఇలా ఫస్ట్ అయితే ఈ ఎల్లిపాయలన్నింటినీ విడిగా పాయల్లాగా చేసేసుకుందామండి. ఇలా నేను పాయల్లాగా చేసేసుకున్నాను. నేను ఎన్ని ఎల్లిపాయలు తీసుకున్నానో వాటన్నింటినీ ఇలా పాయల్లాగా తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక కవర్లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కవర్లోకి తీసేసుకున్నాను కదా, దీంట్లో కాస్త బియ్యపిండి లేదా ఆయిల్ ఏవైనా సరే వేసేసుకొని ఇలా నాలకేసి కొట్టేసామనుకోండి, మనకు ఇలా ఈజీగా పొట్ట అనేది వచ్చేస్తుంది. కవర్ చిరుగుతుంది అయినా పర్లేదు, మనకు పొట్ట అయితే ఈజీగా వస్తుంది. ఇలా కవర్ నుంచి తీసిన తర్వాత చూడండి, మనకు కొన్నింటికైతే పొట్టు అయితే పోయాయి కదా, మిగతా వాటిని కూడా సేమ్ అదే మాదిరిగా చేస్తే సరిపోతుంది. ఇలా పొట్టుపోయిన వాటిని వేరుకొని మిగతాయి సేమ్ మళ్ళీ ఒకసారి చేసేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అయితే పొట్టు అయితే పోతుందో. ఈ టిప్ ఎలా ఉంది?